హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం అబ్రహాం స్టోరీ చూస్తున్నాం. 16వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం. 4వ వచనం. అతడు అబ్రాము హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. అది తాను గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి సీన్ మారింది. మనస్తత్వం మారి తొందరగా ఆడవాళ్ళకి మారిపోతుంది. వెంటనే ఏంటి ప్రైడ్? ఈవిడికి గర్వపడాల్సిన విషయం ఏంటి? నా యజమానురాలకి పిల్లలు లేరు, నాకు నా గర్భం దేవుడు తెచ్చాడు. సో ఎన్నిట్లోనో కంపేర్ చేసుకుని ఇప్పుడు ఎవరి సొంతం? అబ్రాము ఆగర్ సొంతం అని ఫీల్ అయిపోతుంది మా ఆయన. అందుకని పైన ఏమనుంది? 3 లాస్ట్లో తన పెనిమిటి అయిన అబ్రాము నాకు భార్యగా ఉండినట్లు ఎవరిచ్చారు? సారే ఇచ్చింది. అలా ఆవిడ ఇచ్చింది. దేని గురించి ఇచ్చింది? పిల్లలు కనమ్మా. అప్పుడులో మెసొపొటేమియా అటువంటి రీజన్లో, ఆ ఏరియాస్లో సరగోటి మదర్ అంటే గర్భాన్ని అద్దెకి మూసేవాళ్ళలాగా పిల్లలుగా కనీసి నాకు ఇవ్వంటే వాళ్ళ ఇంట్లోని, అది ఇప్పుడులాగా కాదు. యాక్చువల్గా పదాలు మనం ఆ టైంలో వాడచ్చలేదు, కానీ 18th సెంచరీలో 18వ శతాబ్దంలోనే బ్లాక్స్ని, ఆఫ్రికా వాళ్ళని షిప్స్లోని బంధించి తెచ్చేవాళ్ళు బానిసల కింద. కొంతమంది నాయకులు ఉద్యమించి బానిసత్వం పోగొట్టాలి అని గొడవలు చేసిన తర్వాత పెద్ద నాయకులు వచ్చి దాని తర్వాత కొంతవరకు పోయింది. అమెరికాలో రోడ్డు మీద కూరగాయలు కొన్నట్టు, పశువులు సంతలో కొన్నట్టు ఆఫ్రికా నల్ల జాతీయుల్ని వాళ్ళు అమ్మితే వీళ్ళు కొనుక్కునేవాళ్ళు మనుషుల్ని. వాళ్ళకి ముద్ర వేసి ఈ బానిస, ఈ సర్వెంట్ అనే పదం కూడా కాదు, బానిస మా ఇంటికి సంబంధించినవాడు అని నేను చంపుకోవచ్చు. ఆ రూల్స్ అనుకుంటే ఓనర్ గారి ఇష్టం. కొనుక్కున్నాను నేను, పశువులు సంత కొన్నాను, నా ఇష్టం అని. ఇష్టం అది డబ్బులు ఇచ్చి కొన్నాను కదా. అది ఎక్కడి నుంచి బంధించి వాళ్ళ మనుషులు తెచ్చేస్తుంటాడు, అమ్మేస్తుంది. షిప్స్లో తెచ్చేవాళ్ళు. అందుకని అమెరికాలోని బ్లాక్స్ అంటే నల్ల జాతీయులు ఎక్కువ మంది ఉండడానికి కారణం వాళ్ళ తాతలు తండ్రులందరూ కూడాను బానిసలు అనమాట. భోజనాలకి లేక, తిండికి లేక, వాళ్ళ పరిస్థితులు బాగాలేకపోతే ఆఫ్రికా కాంటినెంట్ చీకటి ఖండం నుంచి షిప్లు వేసుకుని మనుషుల్ని బందీలు అంతే, బానిస అంతే. కానీ అన్ని పనులు చేయాలి, ఫ్రీడమ్ లేదు, వదిలేయడానికి అవ్వదు. ఏమైనా వచ్చి ఆడికి ఓనర్ గారు కొట్టినా సరే భరించాలి. సో ఒక పశువులాగా అప్పుడులో బానిస ఉండేవాడు. సో అందు గురించే మనకి ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కొడుకు యోసేపుకి వచ్చేటప్పటికి, యోసేపుకి ఎవరికి అమ్మేశారు? పోతిఫర్ దగ్గర ఐగుప్తులో ఒక అతను పెద్ద పేరున్న గవర్నర్కి అమ్మేశారు. కొంత అమౌంట్ 20 వెండి నాణేలకి అమ్మేశారు. అమ్మేశారా లేదా? అది చెప్పినట్టు వినాల్సిందే. యేసు అంటే అబ్రహాం టైంలోనే అది ఉంది, ఆ బానిసత్వం అదంతా. సో ఇప్పుడు ఎవరింట్లోని ఈ బానిసని కాకపోయినా సర్వెంట్స్ ఉన్నారు, పనుగత్తులు ఉన్నారు. అందులో ఒక బెస్ట్ ఆవిడ హాగర్. ఇప్పుడు ఆవిడ రైట్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి? సారా దగ్గర. పనోళ్ళు మామూలుగా పనోళ్ళు కాదు, వాళ్ళకి 100% రైట్స్ అంటే వాడికి ఉండేటువంటి హక్కులన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? సారా దగ్గర, అబ్రహాం దగ్గర ఉంటాయి. ఒక విధమైనటువంటి బానిసలు అనమాట. అయితే ఇప్పుడు అబ్రహాం మంచోడు కదా, సారా మంచోడు కాబట్టి వాళ్ళని రాసి రంపని పెట్టి ఒక పురుగు చూసినట్టు, ఒక జంతువు చూసినట్టు చూడలేదు. ప్రేమగా దేవుని యొక్క ప్రేమలో నడిపించారు. అందు గురించి 317 మందిని యుద్ధానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చారు, మా యజమానుడి గురించి మేము పోరాడతామని. సైనికులు లాంటి వాళ్ళు. సైనికులు మంచోళ్ళు కాకపోతే తిరగబడతారా లేదా? నువ్వు మంచోడు, మీ బాస్ మంచోడు కాకపోతే నువ్వు తిరగబడతావు. మంచోడు కాబట్టి అబ్రాహాము వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకుని తీర్చేవాడు. ఇప్పుడు లోతుకి ఇబ్బంది కలిగింది. లోతు యొక్క పనోళ్ళకి, అబ్రాహాం పనోళ్ళకి ఏం గొడవ జరిగింది? పశువుల మందలోకి ప్లేసులు లేదు, పెట్టడానికి ఎక్కువైపోయి పెరిగిపోయాయి అవన్నీ. ఏది కూడాను ఈయనది చనిపోవట్లేదు,
అన్ని పెరుగుతూనే పెరుగుతూ వచ్చి ప్లేస్ వాళ్ళకి ఉండాలి. ఇక నేను ఎన్ని గొర్రెలు ఉంచగలను మన మడిలోని ఆ పొలంలోని ఒక 100-200 పెట్టగలను. నాకు ఒక 1000 గొర్రెలు వచ్చాయి ఈ సంవత్సరంలో. ఎక్కడ పెడతాను? ఆ ప్లేస్ కావాలి. 1000 కావాలి, 4000 అయ్యాయి అనుకోండి, ఎక్కడ పెడతాం? దానికి ప్లేస్ ఉండాలి కదా తిరగడానికి. కుక్కిరిసి పెట్టలేను కదా. సో ఆయన చూసుకోవడానికి పని వాళ్ళు ఉండాలి, పని వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఆడుకున్నారు, వాళ్ళకి ప్లేస్ ఉండాలి. సో అప్పుడు ఎవరి గురించి ఆలోచించాడు అబ్రాము? స్వార్థం గురించి ఆలోచించాడు. ఇక్కడే ఉంటాం రా, మీరు అడ్జస్ట్ అవ్వండిరా, ప్లేస్ లేదంటున్నారు కదా, ఆడుకోవడానికి పిల్లలకి లేదా ప్లేసు? అయితే నేను అక్కడే ఉండండి, గొర్రెల మధ్యలోనే ఉండండి, మీరు బానిసలురా మాకు అని అన్నాడా? ఎవరి గురించి ఆలోచించాడు? వాళ్ళ గురించి ఆలోచించి, లోతు మన పనులు అలా కొట్టుకోకూడదు అబ్బాయి, మన ప్లేసులు ఉన్నాయి కదా, నువ్వు నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపో, నువ్వు లెఫ్ట్ వెళ్ళి నేను రైట్కి వెళ్తాను, రైట్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్తాను, ప్లేసులు చూద్దాం, ఫ్రీగా ఉండండి మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ అని చెప్పి ఆ యొక్క ప్రేమని దేవుడు చూపించాడు. యజమానుడు చూపించిన ప్రేమలో ఎవరు నడుస్తున్నారు? సారాయి నడుస్తున్నారు. సారాయి నడిచినప్పుడు మరి ఆవిడకు ఉన్నటువంటి ఆగర్ పని ఆవిడ్ని బాగా చూసుకుందా లేదా? బాగా చూసుకుంది. అన్ని బాధలు విన్న తర్వాత కిందసారి విన్నాం కదా, పిల్లల విషయంలో డెస్పరేట్గా అంటే పిచ్చి అయిపోతున్నాము, అంతగా కాదు మీ యజమాని గారు ఇంకాను, నువ్వు ఒక పని చేయి, మనకి ఆచారం ఉంది కదా, నా గురించి నువ్వు పిల్లలు కనాలి, ఎవరు చెప్తే వాళ్ళకి వెళ్ళాలి, పిల్లలు కనాలి, అవి నాకు అవ్వాలి. అంటే బర్త్ రైట్ కూడా ఎవరి హక్కు? ఓనర్ గారి హక్కు అనమాట, సారా హక్కు. మీరు పిల్లలు కనడం మీది కాదు, నేను చెప్పినట్టు వినాలంటే ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితికి? సో అప్పుడు పరిస్థితికి ఓనరమ్మ గారిది. ఓనరమ్మ గారు ఎవరు? సారాయి. సో సారాయి ఏముంది, పిలిచి, అమ్మ నువ్వు మంచిదానివి నాకు తెలుసు, ఆయన కథలు ఉన్నావు, భయభక్తులతో కలిగి నా దగ్గర అణిగిమణిగి ఉన్నావు, వాళ్ళ మీద వీళ్ళ మీద నాకు ఎందుకు అంతగా లేదు. ఆగరు, నువ్వేం చెయ్యాలి? నేను చెప్పిన మాటని మా ఆయన్ని పెళ్లి చేసుకుని భారీగా ఉండి నువ్వేం చేయాలి? పిల్లలు కదా. 4వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం ప్రారంభించు. అతడు హాగరుతో పోయినప్పుడు అబ్రాము ఎస్ అని అలా ఆవిడ మాట విన్న తర్వాత, సరే సారయ్య వెళ్తాను నేనని, నా విశ్వాసపు పరిధిలో నేను ఒక మెట్టు జారిపోయాను. నా ఆవిడ గురించి, నా భార్య గురించా, లేదు మనసులో కలిసి వేస్తున్నట్టు నాకు పిల్లలు లేరు అనే బాధను బట్టా, నేను దేవుని యొక్క విశ్వాసంలో నిబంధన చేసుకొని కూడా అబ్రాహాముకి నిబంధన చేసుకొనినా నేనేం చేస్తున్నాను? నాకుండే ప్రగాఢమైనటువంటి విశ్వాసపు పరిధి నుంచి ఒక మెట్టు నేను జారిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు? నాలో ఉన్న వాంఛ, కోరిక, నా పిల్లల మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ నేను తప్పు చేసేటట్టు ఉంది. అయినను సరే మా ఆవిడ చెప్పింది కదా, ఇదిగో అబ్రాము సారాయి మాట వినని ఇప్పుడు అంటాడు కదా, సరే చెప్పింది, ఓకే వెళ్ళిపోతాను. పిల్లల గురించి ఏమన్నాడు? వెళ్ళిపోతాను. పరిగెత్తాడు అంతే. సో పరిగెత్తినప్పుడు 4వ వచనంలో ఏమైంది? ఆమె గర్భవతి అయిపోయింది. అది తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు, అమ్మా యజమానురాలు నాకు పార్టీ, ఒకరా ఇద్దరా, 100 మంది. ఎవరికి పిల్లలు పుట్టబోతున్నారు? సారాయికి పుట్టబోతున్నారు. పార్టీ ధూమ్, బాగా అన్ని వధించారు, పార్టీ చేసుకుంటున్నారు. ఈవిడి మీసాలు తిప్పుతుంది. ఆగారు కొంచెం జ్యూస్ తెచ్చేయండి. వస్తే నేను జ్యూస్ తేవాలి, నీకు సీన్ మారిపోయింది. ఎందుకు? మీ కడుపు మూసిపోయింది, నా కడుపు సారా ముందే మేడ మీద చేసుకుని ముద్దుగా తీసుకెళ్తున్నాడు ఆగర్ని. ఇంకా గుడ్లో రాయి పడిపోయింది. ఒకటా రెండా? అందం ఉంటే సరిపోతుంది అయ్యగారు కదా, డైలాగ్ కొట్టుంటది కదా. ఓ పిచ్చి అయిపోయారు సారా అని, అల్లాళ్ళు పిచ్చి అయిపోయారు, రాజుగారు పిచ్చి అయిపోయారు. ఎంత బాగుంటే అందం ఉంటే పిల్లలు లేరు. మళ్ళీ డైలాగ్ సారా చెవిలో పడి చీపుగా అనమాట. ఏంటి మర్చిపోయింది? ఆవిడ స్థానం మర్చిపోయింది. దేని గురించి వెళ్ళింది? పిల్లలకని వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అమ్మగారు మీరు చెప్పినట్టు నేను చేశాను, ఇదిగోండి
నేను కొడుకుని మీకు ఇస్తాను. అప్పుడు సీన్ ఎలా ఉండేది? బైబిల్ స్టోరీ మారిపోయింది. ఇదిగో నువ్వు నమ్మకంగా కొంచెంలో ఉన్నావు కనుక నేను నా మాట విని అప్పుడు పద్ధతి ప్రకారం నువ్వు పిల్లలకి అన్ని నాకు ఇచ్చావు కనుక, నువ్వు కొంచెంలో నమ్ముకున్నావు కనుక నిన్ను కూడా నేను ఉన్నతంగా ఇచ్చేస్తానని చాలా అని ఉండేది. కానీ తొందరగా ఒక డెసిషన్ తీసుకుని ఆవిడికి వ్యతిరేకం అయిపోయింది. ఈవిడి ఏమి నూరు పోసి ఉంటుంది? ఏమి నూరు పోస్తుంది? కడుపులో రే మీ నాన్న మంచోడేంట్రా, ఆవిడేంట్రా, సారా ఏంట్రా, ఇది అన్నిటికీ ఎవరిది హక్కు? అదిగో అది ఇది నీదే, అల్లది నీదే, ఇల్లుది నీదే, అన్ని నీవేంట్రా, ఈవిడికి పిల్లలు లేరురా. ఈవిడికి పిల్లలు లేకపోతే ఈవిడెందుకు మనకి? అబ్రహం ఉన్నాడు కదా మన వెనకాతల, అవునా లేదా? అబ్రహం అనుకుని ఉన్నాడు, ఆవిడతో నీటి పడి ఉంది మనకి. ఎలాగైపోయి ఉంటుంది సీన్? మారిపోయింది. ఆవిడకి ఆలోచనలు అన్నీ, నా కొడుకు పుడతాడు, ఈ ఆస్తికి ఎంతమంది పనులు ఉన్నారు, ఒక పని గట్టి నుంచి నేను ఓనరం అయిపోయాను, యజమానురాలు అయిపోయాను. నా వెనకతలు ఎవరున్నారు? మా ఆయన ఉన్నాడు. మా ఆయన పేరేంటి? అబ్రాం. మనం సారైన అంత పని దానికి చూడడం కానీ ఆ మాత్రం ఏమాత్రం ఆవిడకి వాల్యూ ఇద్దాంలే మనసులో అనుకుని ఉంటుంది. ఏం చేసింది? యజమానురాలు దాని దృష్టికి ఎంత ఘోరంగా రాశారు చూసావా? నీచమైందా అయిపోయింది. ఎవరికి ఇష్టపడలేదు అది, ఆ పాయింట్ దేవుడికి నచ్చలేదు. ఎవరు ఇది? ఆవిడ జన్నములకు తల్లి. అలాగైతే ఆదాము అవ్వని రాశారు అవ్వకు, ఈవిడ ఎవరు? యేసుక్రీస్తు రాబోతున్నటువంటి ఆవిడ కడుపు నుంచి రాబోతున్నట్టు యేసుక్రీస్తు. ఆవిడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత ఒబీడియంట్గా అలా ఆయన వెనకతలు వచ్చేసింది, వెనకతలు మారకుండా. దేనికైనా సరే వెనకతలు నో అనకుండా వచ్చినటువంటి ఆవిడ్ని దేవుడు మాట విని చెల్లి అని అనుకుంటే కనుక ముట్టనేవలేదు. ఆవిడని ముట్టుకోనిటట్టు చేయలేదు, అసలు చెయ్యి కూడా పర్లేదు ఆవిడ. రాజుగారు చేద్దాం అనుకుంటే రాజుగారు పక్షపాతం ఇలా పోవడమే. దేవుడికి అంత కోపం వచ్చింది. అబ్రహం తిట్టాలి కదా, రే బుర్ర బుద్ధి ఉందా, నీకు వాగ్దానం చేశాను, అన్ని చేస్తున్నాను, మళ్ళీ తీసుకెళ్లి చెల్లి అని అనిపించావురా కదా. మళ్ళీ ఆఖరితో నీ వెళ్ళిపోయావు మీ ఆవిడ మాట. దేవుడికి ఏం పట్టింపులేదు. ఇంకా సారా మాటని అబ్రహ్మ పిల్లల కన్నా సరిగా విశ్వాసంలోనే డౌన్ అయిపోయాడు. నేర్పిస్తున్నాడు దేవుడు అంతా. ఎందుకు? వీళ్ళ యొక్క వంశం నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి, రాజులు రావాలి, జనాలు రావాలి, నేషన్స్ రావాలి, దేశాలు రావాలి. పిల్లలు లేరు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? సారాయి తెలియకుండా ఎవరిని వాడుకుంటున్నారు? సైతాను ఒక ఆడదాన్ని వాడుతున్నాడు. అబ్రామ్ స్ట్రాంగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బైబిల్ అంతట్లో సృష్టిలోని ఇప్పుడున్న దేశాల్లోని ఎవరు వీకు? ఆడవాళ్ళు వీకు. ఎవరికి దెబ్బ కొడతారు? సైతాను వాళ్ళనే దెబ్బ కొడతాడు. అమ్మ అవ్వ ఇలా దూగుతాడు. రెబెల్మెంట్ ఫ్రూట్ తీసుకుని వచ్చి తెచ్చిందంటే అలా ఆయనకి ఇచ్చింది, తినేసింది. ఇప్పుడు ఇలా ఆయనకి ఏంటికి పిల్లలు కావాలి. ఎవరు? ఆదాము ఆఖరి వైపు చూస్తలేదు, ఆవిడ చాలా అందంగా ఉంది, అలాగే ఇంతమంది ఉన్నారు, ఒక్క కన్ను కూడా పడట్లేదు పిల్లలు లేకపోతే కనుక. ఇప్పుడు ఉన్న కాలంలో నీకు పిల్లలు లేరు కదా, పెద్దోళ్ళు అంటారు, ముసలాళ్ళు అంటారు, ఇది ఉందరా మన మరదలు ఉంది కదా అని అంటారు కదా. ఎందుకు పిల్లలు లేరు? ఇది మొదటి భార్య అంటే ఇష్టమే. ఏమంటే మరి ఆవిడ కూడా కాంప్రమైజ్ అయిపోయి మరి నాకు పిల్లలు లేరు కదండి, అందుకని రెండో ఆవిడ తెచ్చుకున్నాడు. ఎన్నో కాంప్రమైజ్లు అవుతాయి ఇండియాలో మనకి. ఇప్పుడు ఎవరికి పిల్లలు కనలేదు? అబ్రామ్కి పిల్లలు కనలేదు. ఎవరు కనలేదు? సారయ్య కనలేదు. సైతాన్ వచ్చాడు, అమ్మా మనకు ఆ సిస్టమ్ ఉంది కదా, ఆగారిని ఇచ్చాం అనుకో కొడుకు పుడతాడు, మీ ఆయనకి కోరిక తీరుతుంది, నీ కోరిక తీరుతుంది, ఆవిడ ఎవరికంటేనే ఉంది, కొడుకు నీదే అవుతాడు కదా, నువ్వే పెంచవచ్చు, నువ్వే దేవుడి గురించి చెప్పొచ్చు, నువ్వే అన్ని చేయొచ్చు, నువ్వే సమస్తమును ఆడి గురించి నువ్వు చేస్తావు, నీ వంశం అమ్మా. సైతాన్ మాట వినిపోయింది. బ్యాక్గ్రౌండ్ సైతాను లూసిఫర్ వెలుగు దూత వలె వచ్చి ముసుగేసుకుని అమ్మా చెవిలోని చెప్పి నువ్వు ఆగర్తో పంపించు అని చెప్పాల్సిన ఆ సినిమా కాదు ఇది. నీ ఫీలింగ్స్ ని ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తారు అనమాట. ఏంటది? లూసిఫర్ లాంటి డైరెక్షన్ అనమాట. ఆఖరి అయితే బెటర్. ఎందుకు ఆఖరి బెటరు? ఇంకొక ఆవిడ ఎందుకు బెటర్ కాదు?
మరియమ్మని ఇంకొక ఆవిడ ఉంది, సారాయికి పనిచేసిన ఆవిడ, ఇంకేమైనా ఒక స్త్రీ ఉంది. వాళ్ళిద్దరికి ఎందుకు సైతాను ఆ డైరెక్షన్ ఇవ్వలేదు? ఆగరు ఎవరు? ఐగుప్తురాయలు. పూర్తిగా వాళ్ళ యొక్క ఆచారాల్లో తేలినటువంటి ఆగరు మనకు ఉపయోగపడుతుంది. ఏంటి ఉపయోగపడుతుంది? వాళ్ళ కొడుకుని దువ్వచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఒక కొత్త జాతి స్టార్ట్ చేయొచ్చు. అబ్రహాము సీడ్, అబ్రహాం విత్తనము సామాన్యమైనది కాదు. ఇప్పుడు దేవుని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దేవుడు అబ్రాహాముని ఎంతవరకు వాడాడు, ఎంతవరకు బ్లెస్ చేశాడు? నీ నుంచి వస్తే గనక ఆడది ఎవరైనా సరే అది జనాంగాలు, నేషన్స్, దేశాలు అయిపోతారు. అబ్రాహాముకి దేవుడు ఇచ్చేసాడు బ్లెస్సింగ్. ఇప్పుడు పుసుకుని అబ్రాహాం తప్పు చేస్తే అబ్రాహాం నుంచి ఏమైపోతాయి? జమ్ముని దేశాలు అయిపోతుంటాయి, లక్షల లక్షల కోట్ల మంది అయిపోతుంటారు. అమ్మా, దేవుడు సైతం చూశాడు, ఇది కొత్త జాతి సింపుల్, నేను ఇంకో కొత్త జాతి అలా తయారు చేసుకుని ఆడి బుర్ర ఈడి బుర్ర నేను తయారు చేయక్కర్లేదు. ఆడి సీడ్ని పాడు చేస్తే గనక యేసుక్రీస్తు రాడు, మనకు ఒక రాక్షస జాతి తయారవుతుంది. మూర్ఖులు, దున్నపోతులు లాంటి వాళ్ళు, మనసు లేనటువంటి ఒక జాతి తయారవుతుంది అని ఏం చేశాడు? ఆగర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆగర్ ఒక దాసి యజమానురాలికి గుడ్ మార్నింగ్ మేడం అనాల్సింది, ఆవిడ ఏమిటి ఆలోచిస్తుంది? నా యజమానురాలు నాకు మేడ్ అన్నట్టు ఆలోచిస్తుంది. లూసిఫర్ గారి స్ట్రాటజీ, యెహోవా దేవుడి మీద యుద్ధం ప్రకటించాడు లూసిఫర్. ఎప్పుడు? భూమి అవన్నీ లేనప్పుడు, మనుషులు లేనప్పుడు పరలోకంలో లూసిఫర్ ఏం చేశాడు? దేవుని యొక్క సింహాసనం కావాలనుకున్నాడు. అంతవరకు ఎవరు? సభాపర్వతం మీద, ఆ నిప్పుల మీద, ఆ అంత వెలుగు మధ్యలో ఇలా చేతులు కట్టుకుని ఉన్నటువంటి ఒక దూత, ఒక కెరూబు, గుడ్ మార్నింగ్ దేవుడా అనాల్సినాడు. వీడికేమైంది? దేవుడు ఆధిక్యత ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి, అందాన్ని ఇచ్చి, తెలివినిచ్చి, మ్యూజిక్ కంపోజర్ కింద ఇచ్చి, అన్ని టాలెంట్స్ ఇచ్చిన తర్వాత ఏం పెరిగింది? గర్వం పెరిగింది. అదే గర్వము ఇక్కడ ఏం రాశాడు 4వ వచనంలో, దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైపోయింది. తగ్గించి చూస్తుంది. దేవుణ్ణి లూసిఫర్ తగ్గించి చూశాడు. ఎవరిది అది ఆ స్టైలు? లూసిఫర్ గారు. ఆ తగ్గించి చూసేటువంటి పద్ధతి. నువ్వు ఎవరివి? దాసిరాల కింద వచ్చావు. నీ పరిస్థితి ఏంటి? గర్భం కింద వచ్చావు. అధిక్యత. నేను ఎవరి సీడ్ని మోస్తున్నాను? యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి విత్తనాన్ని నేను మోస్తున్నాను అని ఎంత సంతోషంగా ఉండాల్సింది పోయి మరి అంటది నీ చిత్తమేసి. ఎలా ఇది సంభవం? నాకు పురుషుడు తెలీదు, నాకు మ్యారేజ్ అవ్వలేదు, పిల్లలకి అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆవహించినప్పుడు ఈ పిల్లలకు ఉంటారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నాకు వద్దు అని ఉంటే వేరేగా ఉండేది. మరి ఏం చేసింది? నీ చిత్తమే, నువ్వు ఎలాగంటే అలాగా, ప్రతి అవమాన్ని నేను తట్టుకుంటాను. యోసేపు వదిలేద్దాం అనుకున్నాడు. అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడితో వచ్చి మాట్లాడింది. సో ఇప్పుడు లూసిఫర్ హాగర్ను వాడుకోవడానికి మెయిన్ కారణం అది ఐగుప్తురాయలు అదేం చేసింది? మెల్లిగా మనసులోనే ఒక విధమైనటువంటి గర్వాన్ని పెట్టింది అన్నమాట. గర్వం బట్టి, లూసిఫర్ గర్వం బట్టి దేవుని యొక్క సింహాసాన్ని కోరుకున్నాడు, యుద్ధం చేశాడు, దూతలు తీసుకుని వచ్చాడు. అదే మెంటాలిటీ ఎవరిలోని పెట్టినాడు? ఇప్పుడు నువ్వు యజమానురాల దృష్టికి నువ్వు నీచంగా నువ్వు మాట్లాడవు, చీపుగా చూసి అసహించుకునేట్టు చేసి, ఎవరి గురించి? అబ్రహాము సీడు మొయ్యడమే గ్రేట్. దేవుడు ఇచ్చినటువంటి నిబంధన అలాంటిది. నేను మొన్న చెప్పాను మీకు నిబంధన విషయంలో. సో అంతటి గొప్ప నిబంధన చేసినటువంటి దేవుడు అబ్రహాము సీడ్ గురించి సైతాన్ని ఎదురు చూస్తాడు. అమ్మ నాయన ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి. ఎవరిని వాడాడు? హాగర్ని వాడాడు. హాగర్ నుంచి వచ్చిన సీడ్ సామాన్యమైనది అవుతుందా? అబ్రహాం సీడ్, అబ్రహాం విత్తనం. మనం అంటావా తండ్రి పోలికలు వచ్చారా, నీ బుద్ధిలో అదే వచ్చారా, నీకు చదువు అదే వచ్చారా, తెలుగులో వచ్చారా, కలర్ ఏదో వచ్చిందిరా, ముక్క ఏదో వచ్చిందిరా, ప్రజలు వచ్చి ఇవన్నీ అంటామా? అబ్రహాం సీడ్ని దేవుడు విశిష్టంగా ఆశీర్వదించాడు, కానీ బయటపడలేదు ఇంకా అబ్రహాం.
సారాయి ద్వారా రావాల్సినటువంటి సీడ్ని టైం పెట్టి కొంచెం టైం వచ్చినంత వరకు వెయిట్ చేయి, టైం వచ్చినంత వరకు వెయిట్ చేయి. అవ్వను అది తినొద్దు, అప్పుడు టైం వస్తుంది, నీకు వస్తుంది. హస్బెండ్ వైఫ్ మీరిద్దరును, మీకు పిల్లలు పుట్టే విధానం ఒకటి. టైంని పక్కన నేను చేస్తాను. తొందరపడి తినియొద్దు, వెయిట్ చేయి. నువ్వు నిగ్రహశక్తి ఉందా, నీకు నిగ్రహశక్తి ఉందా, నువ్వు అన్నీ అక్కడ పెట్టావు అనుకో, టెంప్ట్ అయిపోతుంటాం. సార్ లేరు కదా, తినేయడం బెటర్ సార్, కంట్రోల్ తప్పిపోయాం సార్, తినేసాం సార్ అంటాం కదా ఒకప్పుడు. మీరు ఎలాగా మాకు అడిగితే ఎవరని అంటారు, అదే మేము కోసి తినేసాం సార్ అని కదా. అదేంటి, కంట్రోల్ తప్పినటువంటి స్టేజ్. అవ్వ ఏం చేసింది, కోసేసిందండి, కోసేసింది. వెయిట్ చేయాలి కొంచెం. సార్ కొంచెం వెయిట్ చేసావు అనుకో, నీకేం చేశాను, నిబంధన చేశాను కదా మీ ఆయనతో, నీకు నిబంధన పురుషుడు వస్తాడు. నువ్వెందుకు భయపడిపోతున్నావు, ఓల్డ్ అయిపోతున్నాడు, ఏమో చచ్చిపోతాడు మా ఆయన, నా పరిస్థితి ఏంటి, నాకు పిల్లలు పుట్టరు కదా, నాకు బిడ్డ సంచి ఎండిపోయింది, ఇది నాకేం డ్రై అయిపోయిన పరిస్థితిలో పిల్లలు ఏం పుడతారు అలా రకరకాల లోకపు ఆలోచనలన్నీ కలిగి, ఈ పనికి మళ్ళీ హాగర పక్కన నుండి అమ్మగారు మీకు పిల్లలు వేస్ట్ అండి, మీరు ఇంకేం పిల్లలు పుడతారా అయ్యారు, ఓల్డ్ అయిపోయారు, గడ్డం పడిపోయింది, అది పడిపోయింది, అసలు ఏమీ కాదు కదా, అవ్వదు కదా. ఆఖరి చెప్తూ ఉంటది, మీ ఆయన వేస్తేనండి అన్నట్టు. ఆవిడ ఇంకా దిగులు పడిపోయి నీరసం అయిపోయి నిర్ణయం తొందరగా తీసుకునేటట్టు 30 వెండి నాణాలు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నువ్వు చేయాల్సిన పని వెంటనే చెయ్యి. అది పరిగెడుతుంటాడు, ఇంకా దేని గురించి, చచ్చిపోవడానికి పరిగెడుతుంటాడు. వాడు ఎలా చచ్చిపోవాలి తోళ్ళేవి, ఎలా చచ్చిపో, నేను ఉండలేకపోతున్నా, యేసుక్రీస్తు అమాయకుడైన యేసుక్రీస్తు నేను నమ్మించాను, పరిగెడుతుంటాడు. సో నీ ఆలోచనలు పరిగెత్తేటట్టు చేసేటట్టు, నువ్వు చేయాల్సినటువంటి తప్పు తొందరపడి చేసేటట్టు, నువ్వు పడిపోయేటట్టు చేసేటట్టు సైతం ఏం చేస్తాడు, వెనకాతలు దువ్వుతుంటాడు. ఏ లేగు నువ్వు లేగు, అది చెయ్యి ఆగరు చెప్తా ఉంటది అమ్మగారు. సైతం వేరే ఆలోచనలు ఆగరికి పెడతా ఉంటాడు సైతం. అమ్మగారితో డీల్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఆగరు సారాయితోని డీల్ చేస్తుంది పిల్లల విషయంలో. మెల్లిమెల్లిగా ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకి రాకపోయినప్పుడు హాగరు ఇచ్చింది అంటే కనుక, హాగరు సారాయి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. నెగిటివ్గా చెప్తా దేవుని యొక్క విశ్వాస పరిధిలో అబ్రాహామును ఉంచనివ్వకుండా ఒక మెట్టు దిగేలా చేసేసింది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్, సైతాన్ ఇన్ఫ్లుయెన్స్. ఒక మనిషిని వాడుకుంటాడు సైతాన్, ఇలా వచ్చేసి గేటు కొట్టి ముసుగేసుకుని ఇలా కనిపించకుండా అమ్మగారు అని అంటారు. ఒక మనిషిలోని ఇంకొక మనిషితో, ఆగర్ ద్వారా సారాయి బట్టి అబ్రాము పడిపోయాడు. సరిక దేవుడు చూస్తా ఉన్నాడు, చెప్పాల్సింది చెప్తా ఉంటాడు. కానీ సారా ఏం చేసింది, ఒక డెసిషన్ తీసుకుని, ఒక నిర్ణయం తీసుకుని, కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రాముకు పిలిచి, యజమాండ ఇదిగో తాలిబొట్టు తెచ్చాను, మట్టులు తెచ్చాను, రింగు తెచ్చాను, అక్కడ పార్టీ రెడీ చేశాను, గూడెంలో అందరూ వచ్చారు, నువ్వేం చేయాలి, హాగర్ని పెళ్లి చేసేసుకో. షాక్ అయిపోయాడు. అయి ఉంటుంది, నేను నీకు ఎదురు చెప్పలేనంత ప్రేమలో పడిపోయాను. ఎంత విచక్షణ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చినప్పటికీ కూడా నేనేం చేశాను, సారాయి మాటకి జవదాటలేనంత, అంటే అవ్వ మాటలకి ఆదాము జవదాటలేనంత విచక్షణ జ్ఞానం ఆదాముకి లేదా, అబ్రాముకి లేదా. మామూలుగా తాలిబొట్టు తెంపేసి, ఆగరు నువ్వు బుర్ర తక్కువదానా, నువ్వు మీ యజమానురాలను పాడు చేసావా, నేనా నీకు పెళ్లి చేసుకోవాలి, దేవుడు నాకు నిబంధన చేశాడు కదా, నక్షత్రాలు లెక్క పెట్టమన్నారు, ఇసుకలు లెక్క పెట్టమన్నాడు, నేను నా దేవుడి యందు విశ్వాసంతో ఉంటే నాకు పుడతాడంతే, నాకు దేశాలు ఇస్తాడంతే, నాకు స్టోరీ చెప్పాడంతే, 400 సంవత్సరాలు దాసిగా ఉంటారని మళ్ళా తెస్తానన్నాడు, రాజులు అయిపోతారు, దేశాలు అయిపోతారని చెప్పాడు. నేను విశ్వసించాను కదా, నేను విశ్వసించబట్టే కదా మీరందరూ వచ్చారు. నేను విశ్వసించాను, నీ తల్లి నీ తండ్రిని మీ బంధువులని నీ దేశాన్ని వదిలేసి రా అన్నప్పుడు వచ్చారు కదా మీరు. నేను వచ్చాను, నాతో పాటు ఇంతమంది అయ్యారు.
నేను విశ్వసిస్తున్నాను. నన్ను ఇలాగ 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 ఇలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు నా పిల్లలు కూడా వస్తారని నేను ఆశించి అలా ఎదురు చూస్తున్నప్పుడు ఇంటి నిండా నాకు బొమ్మలే, నా కొడుకు బొమ్మలే, టాయ్స్ కొనేసాను, బట్టలు కొనేసాను. వస్తాడు. ఏం 1 సంవత్సరం లేట్ అయిందనా, 2 సంవత్సరం లేట్ అయిందని అనుకుంటున్నావా? దేవుడు మాట తప్పని దేవుడు. అన్ని అనగలిగిన స్టేజ్లో ఏమైపోయాడు? ఆ సారాయి మీద ఉండేటువంటి ప్రేమ ఏమైపోయింది? నోటి నుంచి బయటికి రాలేకపోయింది. మనసులోనే సరే సారా, నువ్వేది చెప్తే నువ్వు నన్ను దూకి చచ్చిపోమన్నా సరే, నా ప్రాణాన్ని నీకు ఇచ్చిమన్నా సరే. ఆ ప్రేమ వాళ్ళిద్దరిలోని దేవుడు చూసి, ఆదామవ్వల ప్రేమను చూసి దేవుడు చలించిపోయి ఉంటాడు. పరలోకం సైలెంట్ మోగపోయి ఉంటుంది. పరిశుద్ధుడు అనేటువంటి స్థితులు కూడా ఆగిపోయి ఉంటుంది. అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు ఒక్కడే కిందకు వచ్చి చప్పట్లు కొట్టుంటాడు ఆదాముకి. ఇంతలో ఒక నేను నేర్పిన పాఠాలు కానీ, ఎత్తుకుని తిరిగింది కానీ, నేను దగ్గరుండి నీ గురించే కదా నేను తీసుకొచ్చి చేతులను చేపెట్టించి మ్యారేజ్ చేశాను నీకు. ఒక అమ్మాయిని ఇంత పిచ్చైపోయినట్టు నువ్వు ప్రేమించి ఆఖరికి నువ్వు నరకానికి పోతావు, చేస్తావు, ఏది తోట ఉండదు అని తెలిసినా సరే నువ్వు ఒక ఆవిడిని వదలలేను, ఆవిడని చవలో సైతం నేను ఉంటానని ఫ్రూట్స్ తినేసావు అబ్రాము నువ్వు, ఆదాము నువ్వు. చప్పట్లు దేవుడు ఒక్కడే కొట్టుంటాడు. కొట్టి షాక్ అయిపోయింది పరలోకం అంతా కూడా. వాగ్దానం చేసి నువ్వు అంతగా ఆ లవ్ మధ్యలో మీరిద్దరు బాండింగ్ ఏక శరీరమై ఉంటారని అనేది మీరు నిభానించారు కాబట్టి నేనేం చేస్తానో మీ గురించి నా కొడుకుని చనిపోయేలా చేసి మీరు మమ్మల్ని తెచ్చుకుంటాను. మిమ్మల్ని అనాథలుగా వదిలేను. తోట నుంచి తరిమిసినప్పటికీ కూడా మీ గురించి నేనేం చేస్తాను? నా కొడుకుని స్వయంగా నా గుడిపార్శ్వం కూర్చున్నటువంటి అద్వితీయమైన నా కొడుకుని మీకు సిలువుకి ఎక్కించేస్తాను, చనిపోయేలా చేస్తాను. మీరు నా దగ్గరికి ఆ రక్తం బట్టి వస్తారు. సారాయి మాట అబ్రాము విన్న తర్వాత దేవుడు ఏయ్ అని అరవలేదు. అబ్రాము సారాయిని గట్టిగా తిట్టడం లేదు, సైలెంట్ అయిపోయాడు అంతే. అంటే సరెండర్ అవ్వడం కాదండి, కొంగు కట్టేసుకుంది. భార్య చాటురా, భార్య ఏం చెప్తే ఏం లేదు, వేస్ట్. ఆ డెసిషన్లు ఏమి లేవు. ఏమన్నా మా ఆవిడికి చెప్పాలండి, ఏమండి ఇతను వేస్ట్ అండి, అలా ఆవిడని పిలవండి, ఆ టైప్ కాదు అబ్రాం. యజమానుడు కానీ ఆదుకునేటువంటి లవ్వు ఏమిటి? సారా నువ్వు చెప్పావు కాబట్టి, సమస్తం నువ్వు ఆలోచించగలవు కాబట్టి, దేవుని జ్ఞానం ఉంది కాబట్టి, బైబిల్ యొక్క సారాంశం అంతా నీకు తెలుసు కాబట్టి, నీకు మంచిది తెలుసు కాబట్టి, నువ్వు ఎస్ అంటే గనక నేను ఆగర్ని మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఏ విషయం గురించి అయితే ఆగర్ని అబ్రామ్కి ఇచ్చిందో అబ్రాం ఏం చేశాడు? తక్కువైనడు కాదు కదా. కడుపు నా ద్వారా కడుపు అయింది అనుకుంటే గనక ఎలాగుంటది? ఓల్డ్ ఏజ్లో ఆల్మోస్ట్ 100 years ఏజ్లో కోటాను కోట్ల ఆస్తికి నాకు ఒక కొడుకు ఇవ్వబోతున్నది ఆగర్ అంటే గనక ఎత్తుకు తిరిగే ఉంటాడు కదా. నువ్వు పైన దానివి కదా, అద్దె గర్భం అనే టైప్ కాదు అబ్రాము. ప్రేమగా చూసుకోవడం, ఇలా చెయ్యేసుకుంటే ఇలా అన్నం 4 ఎక్కేస్తుంటారు కదా కదా, అంటే చులకనగా పక్కన చూడు, చెయ్యండి అబ్రామ్ గారు, ఇంకా చెయ్యండి, సీరియస్ స్టమక్, కడుపు చూడండి సారాయి ఎగతాలైపోయి పిచ్చైపోయి ఇదేంట్రా, నేను దేని గురించి పిల్లల గురించి ఆలోచించి మా ఆయన్ని కోల్పోయేటట్టున్నాను ఇప్పుడు. ఇదేంట్రా బాబు, పిల్లల గురించి ఆలోచిస్తే మా ఆయన్ని చూడు అది ఎలా పళ్ళలో వేసుకుని తిప్పేస్తుందో అని ఉంటుందా లేదా? సారాయి దగ్గరికి వెళ్ళి అలా ఆయన కూర్చుని అన్ని నాటకాలు ఆగి ఉంటాను. అమ్మో అంటే ఆయిల్ తీసుకొచ్చారా, సారాయి మా యజమానురాలు గారు కొంచెం కొబ్బరిని తీసుకురండి, అబ్రామ్ గారు కొంచెం రాస్తారు. అబ్రామ్ చేత రాయించుకుని ఏమైపోయింది? యజమానురాలు నీచంగా కనిపించింది. మన దృష్టి మారిపోయింది, గర్వం వచ్చేసింది. ఈ సమస్తం ఆస్తికి నా కడుపులో ఉన్నవాడు వారసుడు. పక్కనున్న ఆయన అబ్రామ్ ఓల్డ్, నేను యంగ్. ఆవిడెవరు? ఆవిడ ఓల్డే. ఆవిడ చచ్చిపోతే ఎవరు? నా కొడుకు నేనే ఈ ఆస్తికి. అవసరమైతే ఆయన లేపేద్దాం కూడాను. ఆలోచనలు అవే వస్తాయి సైతానికి. ఆలోచనలు ఏమొస్తాయి? వైలెంట్గా తయారైపోతే గనక, నీ దృష్టి మారిపోతే గనక
నీ యజమానురాలు నీకు నీచం కనిపిస్తే గనక నీ యజమానుడు కూడా తర్వాత ఏమవుతుంది, నీచంగానే కనిపిస్తుంది. పన్నులందరూ మంచి మంచి కుర్రోళ్ళందరూ అందంగానే కనిపిస్తారు. అబ్రహం ఆల్రెడీ ఓల్డ్ అయిపోయాడు, ఆడితో నాకేంటి అవసరం, అది కొడుకు పుట్టిశాడు కదా. వీళ్ళిద్దరిని ఎలా లేపాలా, ఎలా చంపేయాలన్నా అవసరమైతే ఆలోచించేటట్టు సైతం చేస్తాడు. నీచమైన దృష్టికి అయినప్పుడు ఎన్నో జరిగి ఉంటాయి అవమానాలు. ఇది చదివి క్లోజ్ చేద్దాం. 5వ వచనం, అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును అని అంత తక్కువని అంటాం కదా. నా ఉసురు, నా బాధ, ఉసురు అంటారు కదా, నా ఏడుపు నన్ను ఎంత ఏడిస్తున్న బాధ ఘోష లోపల రగిలిపోతున్నాను వాల్కనలా. ఆ ఉసురు నచ్చుతా, నీ నోరు పడిపోను, నీ కాలు పడిపోను, ఈ 350 పేజీల లిస్ట్ ఉంది చూసారా, ఆ లిస్ట్ అంతా చదువుతూ ఉంటుంది అనమాట. ఈ ఉసురు ఉంది. దేని గురించి వచ్చావు, దానికి నువ్వు గర్వంతో నువ్వు ఇలా చేస్తున్నావు, మా ఆయన నన్ను దృష్టిలో పెట్టుకున్నావు, మా ఆయన లాగేసుకున్నావు, వచ్చేసో నీ కాలు పెట్టిపోతాయి, నీకేం ఉండదు, నా కొడుకు పుట్టిన తర్వాత నువ్వు చచ్చిపోతావు. ఫైనల్గా నీ జుట్టును చూసి ఫ్యాషన్గా నువ్వు అన్ని స్టైల్ ఇచ్చేస్తావు, జుట్టు ఊడిపోయి బోరుగుండి అయిపోయి పట్టబూరి. నా ఉసురు తగలక మానదు. నేనే నా దాసి నీ కోవిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని. నేనే నీకు ఇచ్చాను అబ్రాము. హస్బెండ్ పిలిచింది, బయట కూర్చో, బాగా భుజం మీద వేసుకుని తిరుగుతున్నావు కదా, ఆడవాళ్ళకి అసలు నచ్చదు, ఎలా వదిలేస్తారు, బాగా దీని నాలుగు బయటికి తెస్తూ పాములు అలా తిప్పుతూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కించడానికి. సారాయికి మరింత మండి ఉంటుంది. పెనిమిటి నీతో మాట్లాడిపోవడం, ఆగే ఫ్రూట్స్ తినిపిస్తున్నాను, ఆగరు ఫ్రూట్స్. ఇది ఎప్పటి నుంచి మన బాగుండాలి కదా, జీడిపప్పు తినిపిస్తున్నాను, ఫ్రూట్స్ తినిపిస్తున్నాను, అన్ని తినిపిస్తున్నాను. మరి నాకెవరు తినిపించిన వాళ్ళు లేరు కదా. సారాయి పాప సైలెంట్ అయిపోయింది. ఎప్పుడు చూసినా దాని కథలే. నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను కదా, తాను గర్భవతినైనా నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైపోయాను. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చుకుని మళ్ళీ దేవుడు మధ్యలో లాగేసింది. ఎంతవరకు సైతాన్ని తీసుకొచ్చి మాట్లాడి అన్ని చేసిన తర్వాత సొంత నిర్ణయం తీసుకున్న తర్వాత కళ్ళు పెద్దవి చేసుకుని, అమ్మా నేను ఎంత మిస్టేక్ చేశాను. అబ్రహం సైలెంట్ అయిపోలేదు, కడుపు అయిపోయింది అంతే. ఇదేట్రా బాబు సీన్ ఇలా కాలిపోయింది నాది. ఏమైంది, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రహం తను. ఎప్పుడు మధ్యలోనే ఏముంది, ఎవరున్నారు, ఆగరిని పిల్లలేదే, నువ్వు ఏటే ఇలా చేసి అలా చేసి దెబ్బని గోప మీద కొట్టి సెట్ చేస్తే బాగుండేది. భరించి లోపల చూసింది ఇక్కడ అంతా టన్నులుగా పేరుకుపోయింది. పేరుకుపోయి అబ్రామ్ని పిలిచింది. పెనిమిటి నువ్వు చేసిన పని ఇదా, ఏదో పిల్లల కనాలి కదా, నువ్వు మెల్లిగా నా నుంచి జారిపోతే ఎలాగైపోతుంది, నీకు నాకు మధ్యలో దేవుడే న్యాయం తీరుస్తాడు ఇది అని అంటాం. అందుకు అబ్రాము మొగోడు కదా మరి ఇలా పైకి వేసాడు, అలా ఆవిడ కదా మరి ఎంతైనా సరే. అప్పుడు కళ్ళుకున్న బయలు కమలా పడిపోయి, నేను సారాతో ఎంత చేసింది ఆగరు, ఇది అప్పుడే తినిపించేశాడు, అప్పుడే చేసుకుని తిరుగుతున్నాడు బండి మీద ఇట్ల మీద అన్నిట్లోని. అప్పుడు ఏం చేశాడు, బుర్ర పాడైపోయి కళ్ళు ఇలా పొరలు పడిపోయిన తర్వాత అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంటుంది. నీ దాసే కదా ఇది, నీ దాసే కదా, ఆ మేడ్ నీ చేతిలో ఉంది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారిది చెప్పింది. ఏం చెప్పాడు, నీ చేతిలో ఉంది, ఇంకెందుకు నన్ను అలా వెనకాతలు పెట్టి మధ్యలోని దేవుడు తీర్పు తీర్చాలి, దాన్ని నోరు పడిపోయి నిన్ను ఎందుకు శాపాలు ఎందుకు, నీకు ఇచ్చేసి నీ మేడే కదా, నీ దగ్గర ఉంటుంది కదా, నువ్వు ఫుడ్ పెడితే తినాలి, నువ్వు చెప్తే పని చేయాలి, నువ్వు బాదం పిస్తా ఏదైనా సరే నాది కాదు కదా, నువ్వు వస్తేనే ఆవిడ జీవనం ఇవ్వాలి, నీ చేతిలో ఉంది ఆవిడ, నీకేది నచ్చుతుంది అది చెయ్యి. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది అని ఉంది. ఎక్కడితో నాకు శ్రమ పెట్టింది. సారాయికి ప్రేమగా చూడడం తెలుసు, గట్టిగా ఐరన్ రాడ్ కాల్చి వాతలు పెట్టడం కూడా తెలుసు. అమ్మా చేరెత్తు, ఒక సొరకేస్తాను, సొరక పెట్టింది ఈవిడే, కొబ్బరి నూనె రాసేయండి ఈవిడే. పిచ్చైపోయింది ఆవిడ. ఇదే శ్రమ,
నీచంగా చూసినంత వరకు భరించింది. అబ్రహాం పర్మిషన్ ఇచ్చిన తర్వాత రెచ్చిపోయిందంటే సారా. నువ్వు ఎలా చేస్తున్నా భార్య అది. అబ్రహాం సైలెంట్ అయిపోయాడు. సారాయి మాటకి న్యాయం తీర్చు, ఇది కరెక్ట్ కాదు అబ్రహాము, నేను చెప్పగానే వచ్చాను కదా, నువ్వు సిస్టర్ అంటే అన్నాను కదా, నా అందానికి ప్రపంచం అంతా పడిపోయిన తర్వాత నేను ఎవరికి అనలేదు, ఎవరికి కొంటి చూపు చూడలేదు, కొన్నే కొట్టలేదు, నేను ఎవరికి అనలేదు. రాజులు నా వెనకలు పడ్డారు, నీకు తెలుసు. నేను నీకు నమస్కారం పెట్టి యజమానుడు నీ వెనకట్ల కదా తిరిగాను. నీ గురించే కదా మెంటల్ అయిపోయి పిచ్చి అయిపోయి కొడుకో అని అంటే కదా నాకెందుకు టెన్షన్ అయిపోయింది నీ వలన. ఈ దరిద్రం ఇలాగా ఆగర్ నా పక్క నుండి ఇలా మళ్ళీగా దూరింది, నాకేదో న్యాయం చెయ్యాలి అని అడిగిన తర్వాత ఓకే సారాయి, నువ్వు నాకు ఎప్పుడు బెస్ట్, నీకేది నచ్చుతో అది చేయదా అని ఎవరన్నారు? అబ్రహాం. సో అప్పుడు ఒక రకంగా ఆదాము కూడా అందులో ఇంటర్ఫీర్ పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఏంటి ఇది కాలిపోయింది మా యజమానురాలు, మరేం చేసేవే అని, నేను కొబ్బరి నుండి పొట్ట మీద రాయి ఎవరిని సార్ అనుభవించాడు, ఇంకా అలాంటివి ఎందుకు అడిగేవి సారాయిని? ఏం చేయలేకపోయాడు. నీచంగా నువ్వు చేస్తున్నావు ఆవిడ్ని, ఆవిడ నీ దుకాణం కట్టేస్తుంది. శ్రమ మామూలుగా పెట్టలేదు. నా కొడుకు ఆవిడ గర్భంలో ఉన్నాడన్నా సరే ఆదాం ఏం చేశాడు? సారాయి మాట అన్నాడు, నీ ఇష్టం, నా కొడుకు. నేను సంవత్సరాల తరబడి ఎదురు చూసి నువ్వు ఒక డెసిషన్ చెప్పావు కడుపు చేయమని, చేసిన తర్వాత నువ్వు తీర్పు తీర్చమన్నావు. ఆవిడ నీ చేతులు నువ్వు ఏదైనా చేయను. అయ్యో ఒక మూలన కూర్చో, ప్రభువా ఏంటి సమస్య, నాకేమో కొడుకు ఇలాగ వస్తున్నాడు, ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయి నాకు మనశాంతి లేకుండా అయిపోయింది. ఎప్పుడు చూసినా ఒళ్ళంతా వాతలు పెట్టేస్తున్నది, ఉంటుందో ఉడుతుందో, కడుపు తీసుకుంటే నా పరిస్థితి నేర్చుంటాడేమో. అయినా సరే ఎవరి మాట విన్నాడు? అది లవ్ అంటే. నువ్వేమి చేసినాను సరే తప్పు అయ్యాను ఒప్పుకోమని, నేను చివరి వరకు నీ మాట ఎన్ని చచ్చిపోతాననేది దేవుడికి నచ్చేస్తుంది అన్నమాట. అంటే గుడ్డి ప్రేమ కాదు, రియల్ లవ్. అంటే ఇప్పుడు లవ్లో బోల్డ్ అన్ని ఉంటాయి, మోసపూరిత లవ్లు బోల్డ్ అన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అబ్రహాం చేసినటువంటి లవ్, ఆదాం చేసిన లవ్ ఇప్పుడు అనుకుంటే ప్రపంచం ఎలా ఉండదు, అవునా లేదా? నువ్వు ఏదైనా సరే అది ఇక్కడ గుడ్ మార్నింగ్ మేడం అనే టైప్ కాదు, కాఫీ ఇచ్చినంత మాత్రం గుడ్ మార్నింగ్ కాదు, కిచెన్లో పని చేసినంత మాత్రం గుడ్ మార్నింగ్ మేడం కాదు. నేను కిచెన్లోనే పని చేస్తాను, ఏమైనా అవసరమైతే ఏమైనా పని చేస్తాం. ఒకలాంటి ద్వేషం వచ్చింది అనుకో, ఆడది కిచెన్కే పరిమితం, అదే చెయ్యాలి అనే ఫీలింగ్ వచ్చింది అనుకో, నువ్వు ఎప్పుడు కూడాను భార్యని ప్రేమించలేవు, అవునా లేదా? సో మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం స్త్రీని ఆదుకోవాలి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ లవ్ని దేవుడు గుర్తిస్తాడండి. నేను నీకు ఇచ్చాను హస్బెండ్ వైఫ్గా, కష్టంలోని నష్టంలోని అన్నిటిలోని నేను ఆదుకుంటాను అని అనేది అన్న మాట వచ్చినప్పుడు ఏంటొచ్చింది? కష్టం వచ్చింది, ఒక డెసిషన్ తీసుకున్నాడు, దానికి స్టిక్ అయిపోయాడు. నీ ఇష్టమే, లోపల పెరుగుతున్నాను నా కొడుకు అయినా సరే నాకు అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. నేను 99 సంవత్సరాలు ఎదురు చూసినట్టు నా కొడుకు నాకు అక్కర్లేకపోయిన పర్లేదు, నాకు ఎవరు కావాలి? సరే, అది దేవుడికి నచ్చినటువంటి పాయింట్ అనమాట. సో దేవుడు ఏం చేస్తాడు అనేది తర్వాత చూద్దాం. హల్లెలూయా. ప్రతిదీ ఒక్క వచనం అయినా 2 వచనాలైనా దేవుడు అందులో పెట్టినటువంటి డెప్త్ ఎక్కువ పెట్టేసి 10 లైన్లు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. స్టోరీ చిన్నదే కాదు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది చరిత్ర యేసుక్రీస్తు దాటి 2025 వరకు మనం వచ్చాం. ఇప్పుడు అదే చరిత్ర, అదే అబ్రహాం యొక్క పిల్లలు వాళ్ళు ఇంకొక పిల్లలతో గొడవలు ఆడుతున్నారు, ఆగర్ పిల్లలు ఇప్పుడు సారాయి పిల్లలతో గొడవలు ఆడుతున్నారు. మామూలుగా కాదు, చంపించుకుంటున్నారు వందల్లో. ఒక దేశం గాజా స్ట్రిప్, గాజా అనేటువంటి నాశనం అయిపోయింది. 1,00,000 మంది చచ్చిపోయారు, 1,00,000 మంది 570 రోజుల్లో 1,00,000 మంది చచ్చిపోయింటారు. అల్లకొల్లోలం ఉంది, లెబనాన్ అల్లకొల్లోలం ఉంది, సిరియా ఒకవైపు అల్లకొల్లోలం ఉంది, భయంకరంగా ఉంది. ఎవరు పిల్లలు? వాళ్ళు అబ్రహాం పిల్లలు. నువ్వు గనక మాట వినలేదు అనుకో, నువ్వు సైతం మాట విన్నాడు. నేను నీకు అన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తాను అన్ని చెప్పాను కదా,
లూసిఫర్కి ఏం చెప్పాను? అన్ని ఇచ్చాను. నేను ఏమి ఇవ్వలేదు నీకు? అన్ని తలాంతులు ఇచ్చాను, అంత అందం ఇచ్చాను, సమస్తమును నీకు ఇచ్చాను కదా. నువ్వు ఎందుకు ట్రాక్ మారిపోయావు? ఎందుకు నీ దృష్టికి నేను నీచమైపోయాను? దేవుడు అడుగుతాడు లూసిఫర్. నిజమే కదా, నీకేమి ఇవ్వలేదు. బైబిల్లోని హెచ్కేలు చదివినప్పుడు లూసిఫర్ గురించి ఉంటుంది. సమస్తముని ఇచ్చాడు. ఆ గర్వం ఏం చేసింది? తినేసింది అనమాట. నీకన్నీ చేశాను కదా, నువ్వు ట్రాక్ మారిపోయి ఆగర్తో నిలిపోయి, ట్రాక్ మారిపోయి కెతురుతో నిలిపోయి, మళ్ళా నా దగ్గరికి వచ్చి ప్రభువా నా పిల్లలు ఆశీర్వదించంటేనే నేను ఆశీర్వదించకుండా ఉంటానా? ఆశీర్వదించాను. కానీ ఇస్సాకు ఉన్నాడు కదా, ఆడితో వీళ్ళందరూ విభేదాలు వస్తాయి, కొట్టుకు చేస్తారు. ఇదే గొడవ. అబ్రామ్ సీడ్ అంత పవర్ఫుల్ అన్నమాట. ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు నుంచి రావాలి. అబ్రాము, దావీదు, యేసుక్రీస్తు 2025 భూమి అంతం. వీళ్ళే ఉంటారు. ఇంకా నేను ప్రత్యేక జాతి ఏర్పరుస్తాను. ఇస్రాయేల్ దేశం కింద, ఆ జాతి కింద, యూదుల జాతి కింద సెట్ చేస్తున్నాను. నువ్వు కనుక విశ్వాసంతో కోల్పోయి వేరే ట్రాక్కి వెళ్ళిపోతే గనక అది నీకు నష్టమే. అబ్రాము దేవుడు ఆ క్లాస్ పీకుతా ఉంటాడు. అయినా సరే ఆ పరిస్థితుల్లో సారాయి చేసిన మిస్టేక్ని బట్టి, అబ్రాం విశ్వాసంలో పడిపోవటం బట్టి, అత్యధికంగా సారాయిని ప్రేమించటం బట్టి, నువ్వు ఏం చెప్పినా సరే సారాయి అన్నట్టుని బట్టి ఆగర్ ద్వారా ఒక కొత్త జాతి ప్రారంభించిన దేవుడు. సైతాన్ మాట వినిని బట్టి కొత్త జాతి సైతాను తెరతీశాడు. ఫస్ట్ జాతి ఎవరు వచ్చారు? ఒక రాక్షస జాతి వస్తుంది. తర్వాత దేవుడు ఏర్పరిచినట్టు ఇస్సాకు ఒక జాతి వస్తుంది. కళ్ళు మూసుకోనండి.